వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థను టార్గెట్ చేస్తున్నారా అంటే నిజం అవునని చెప్పాల్సి వస్తుంది. సమాజంలో శాంతి భద్రతలను కాపాడే బాధ్యత పోలీస్ వ్యవస్థపై ఉంటుంది. దొంగలు, నేరగాళ్లు, హంతకులు చట్టానికి భయపడతారు. కానీ కొందరు రాజకీయ నాయకులు మాత్రం అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల్ని తమ రాజకీయ అవసరాలకి వాడుకోవాలని చూస్తారు. అదే నాయకులు అధికారం కోల్పోయిన తర్వాత తమ అక్రమాలని కప్పిపుచ్చుకోవడానికి పోలీసులపైనే దాడి చేయడం ప్రారంభిస్తారు. రాజకీయంగా కూడా పోలీసు వ్యవస్థని టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఇదే విషయాన్ని గుర్తుకు తెస్తోంది. ఇదేమీ కొత్త కాదు. 2014-19 మధ్యకాలంలో, 19-24 మధ్యకాలంలో జరిగినటువంటి పని తీరు ఏంటి అనేది, వాళ్ళ వ్యవహరిస్తున్న తీరు ఏంటి అనేది ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుంటే అందరికీ తెలుస్తుంది. అలాగే మార్పు ఏమైనా వచ్చిందా అంటే లేదు, డెఫినెట్గా మార్పు రాలేదు. అదే రకమైనటువంటి ఆలోచన, మనస్తత్వం దాంతోటే ముందుకు వెళ్తున్నారు. వ్యవస్థని వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేకపోతే ఒకలాగా అన్నట్టుగా మచ్చ తీసుకొస్తున్నారు అనేదే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి తీరు. రాష్ట్రంలో జరిగినటువంటి ఒక సంఘటన, ఒక కస్టోడియల్ టార్చర్ అనుకోవచ్చు, లాకప్ డెత్ అనుకోవచ్చు, ఏదైనా సరే. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయి కృష్ణ గాదే ఎలియాస్ పిల్లా సాయి, అతని ఘటనని అడ్డం పెట్టుకుని మొత్తం పోలీసు వ్యవస్థనే దోషిగా చిత్రీకరించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఒక ఘటన మీద విచారణ జరగాల్సిన చోట వేలాది మంది నిజాయితీగా పనిచేస్తున్న పోలీసుల మీద బురద చల్లడం రాజకీయంగా చౌకబారు ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఇక్కడ ఎందుకు ఈ ప్రయత్నం జరుగుతోంది అంటే, ఈ సాయి కృష్ణ కేసులో ఉన్నటువంటి సిఐ నాగరాజు, అతన్ని అరెస్ట్ చేశారు. 14 రోజుల రిమాండ్కి పంపించారు. ఆల్రెడీ సిట్ 14 పేజీల రిపోర్ట్ ఇచ్చింది, ఏం జరిగింది అనేటువంటి దాంట్లో లాకప్ డెత్ని కన్ఫర్మ్ చేసింది. బట్ అతని డెడ్ బాడీ ఎక్కడ ఉంది, ఖననం చేసేసారా, ఎప్పుడు ఏ డేట్లో చేశారు, టెక్నికల్ ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇది మాత్రమే కాకుండా నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఇంకొక ప్రచారం, ఇంకా మాట్లాడితే 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ప్రచారం, ఒక మాజీ న్యాయమూర్తి కావచ్చు, లేదంటే రాజకీయ పార్టీ నేతలు కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి కొంతమంది విశ్లేషకుల పేరుతో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇదిగో ఇదిగో తోక అంటే అదిగో పులి అనేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి తీరు చాలా జుగుప్సాకరంగా ఉంది. ముఖ్యంగా దీంట్లో వందలాది కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది, దాని వెనకాల చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి. అది కాకుండా మాజీ డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తి ఆధ్వర్యంలోనే సిఐ నాగరాజు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేశారు అంటూ ఒక నెరేషన్ని తీసుకొస్తున్నారు. మరి సిట్కి ఈ పాయింట్లన్నీ ఎందుకు దొరకలేదు? సిట్ ఆల్రెడీ నాగరాజుని అరెస్ట్ చేసింది. ఈ హత్యకు కారణం ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి వాస్తవాలు ఇవన్నీ కూడా చెక్ చేస్తోంది. ఇవన్నీ ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు అబ్బే లేదు పోలీసులు అదంతా అక్కడ చేసేశారు అనేటువంటి ఒక తప్పుడు నెరేటివ్ని తీసుకొస్తున్నారు. రాత్రింబవళ్ళు ప్రజల భద్రత కోసం పనిచేసే ఖాకీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సోషల్ మీడియా వేదికల ద్వారా జరుగుతున్నటువంటి ప్రచారం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఈ దాడుల వెనుక అసలు కారణం కూడా చాలా స్పష్టంగానే కనిపిస్తోంది. గత 5 ఏళ్ల పాలనలో జరిగినటువంటి భూదందాలు, అక్రమాలు, అవినీతి ఆరోపణలు, రాజకీయ వేధింపులకు సంబంధించినటువంటి కేసులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో మూసేసినటువంటి ఫైళ్లన్నీ కూడా తెరుచుకుంటున్నాయి. దర్యాప్తులు వేగం పుచ్చుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో నిజాలు బయటపడకుండా చేయాలి అంటే ముందుగా దర్యాప్తు సంస్థల విశ్వసనీయతని దెబ్బతీయాలి అనే వ్యూహంతోనే పోలీసులపై నిరంతర దుష్ప్రచారం జరుగుతోంది అనే అనుమానం బలపడుతోంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, పోలీసు వ్యవస్థను బెదిరించడం కానీ, అవమానించడం కానీ, రాజకీయంగా టార్గెట్ చేయడం, రాజకీయంగా వాళ్ళని ఉపయోగించుకోవడం వల్ల ఈ దర్యాప్తులు ఏవి ఆగవు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. పైగా పోలీసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరిగినప్పుడు వారు మరింత నిబద్ధతతో పనిచేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నేరం చేసిన వాళ్ళు ఎంత రాజకీయ ముసుగు వేసుకున్నా ఆధారాలు ఏదో ఒకరోజు కోర్టు ముందుకి రావడం ఖాయం. పోలీసులపై నిరాధార ఆరోపణలు చేసి ప్రజల్లో సానుభూతి సంపాదించాలి అని చూసే రాజకీయాలు కేవలం కొంతకాలం మాత్రమే పనిచేస్తాయి. కానీ చట్టం ముందు రాజకీయ రంగులు పనిచేయవు. నిజం బయట పడాల్సిందే. గతంలో చేసిన తప్పుల్ని దాచిపెట్టడానికి పోలీసు వ్యవస్థని బలిపశువుని చేయాలి అనుకునే వాళ్ళకి చివరికి అదే వ్యవహారం చాలా పెద్ద గుణపాఠంగా మారే ప్రమాదం ఉంది. ఇట్స్ ఎ లెంగ్దీ ఆన్సర్, రైట్? ఈ కుట్ర జరుగుతోంది అనడానికి ఇక్కడ పోలీసు వ్యవస్థ తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఇందులో ఏంటంటే ముందు నుంచి చెప్పుకునేటువంటి మాట, 2014-19 మధ్యకాలంలో పోలీస్ వ్యవస్థకి దేశంలోనే నంబర్ 1 పొజిషన్ ఉంది. ఏపీ పోలీస్ అంటే మిగతా రాష్ట్రాల పోలీసులు మాత్రమే కాదు, విదేశాల నుంచి సైతం పోలీసులు వచ్చి మన దగ్గర పాఠాలు నేర్చుకుని వెళ్ళేటువంటి వాళ్ళు. కానీ 2019-24 పోలీసు వ్యవస్థకే అతిపెద్ద మచ్చ పడింది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
అది ఎందుకు ఏంటి అంటే అధికారంలోకి వచ్చినటువంటి పాలకుల మనస్తత్వం. ఖచ్చితంగా చెప్పాలి. పోలీసుల్లో మంచివాళ్ళు ఉంటారు, తప్పుడు పనులు చేసేవాళ్ళు ఉన్నారు. ఏ వ్యవస్థలోనైనా మంచి చెడు ఉంటాయి. కానీ ఆ చెడుని ఎక్కడికక్కడ ఎరాడికేట్ చేస్తూ వెళ్తేనే ఏ వ్యవస్థ అయినా మనగలుగుతుంది. ముఖ్యంగా ఆ మచ్చ 2019-24లో ఎంత పెద్దగా పడిందంటే సుప్రీంకోర్టు సైతం కాకిస్టోక్రసీ అనేటువంటి ఒక అతిపెద్ద పదాన్ని వాడింది. అంతకు మించినటువంటి అవమానం ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఉండదు. అలాగే ఒక హత్య కేసుకి సంబంధించి విచారణ కోసం సిబిఐ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు సిబిఐ వాళ్ళ మీదే కేసులు పెట్టినటువంటి పరిస్థితి. కొంతమంది పారిశ్రామికవేత్తలు అనుకోవచ్చు, లేదంటే పెత్తందారులు అనుకోవచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలు, లేదంటే రాష్ట్రానికి ఉన్నటువంటి పెట్టుబడుల కోసమో, లేదంటే రాజకీయ లబ్ధి కోసమో, ఇంకో దానికోసమో ఒక మహిళని కిడ్నాప్ చేసి, వాళ్ళ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి 42 రోజుల పాటు పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి ఘనత గతంలో జరిగింది. ఒక సిట్టింగ్ ఎంపీని మొన్నే తీర్పు కూడా ఇచ్చారు, మొన్నే కామెంట్ కూడా చేశారు సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి. ఒక సుప్రీంకోర్టు ఎంపీని కస్టోడియల్ టార్చర్ చేస్తే అది పార్లమెంటు మీద జరిగినటువంటి దాడిగా అభివర్ణించారు ఏపీ పోలీసులకు సంబంధించినటువంటి వ్యవహారం. అంతకు మించిన అవమానం ఉంటుందా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇకపోతే 35 మంది కమ్మ డిఎస్పీలు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేసినటువంటి ఏబీ వెంకటేశ్వరరావు ఇజ్రాయెల్ నుంచి అక్రమంగా కొనుగోలు చేశారని చెప్పి సస్పెండ్ చేసి పెట్టినటువంటి వ్యవహారం. ఇవన్నీ కూడా పోలీసు వ్యవస్థని ఏ విధంగా వాళ్ళు ఉపయోగించుకున్నారు, ఏ విధంగా స్వార్థపరంగా చూశారు అనే దానికి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు కూడా ఈ 2 సంవత్సరాల్లో కూడా కొన్ని చోట్ల ఇంకా వైసీపీతో అంటకాగినటువంటి ఆ పనితీరుకి అలవాటు పడిపోయినటువంటి ఆఫీసర్లు వీఆర్కి వెళ్ళినప్పటికీ ఇంకా కొంతమంది మార్పు రాలేదు. ఇంకా కొంతమందిని ఏంటంటే టార్గెట్ చేస్తూ పూర్తిగా వ్యవస్థని. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మొన్న కూడా ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకొని కాకినాడలో మిస్ అయినటువంటి పాప జాహ్నవి కేసులో దాదాపు ముందుగా 300 మంది పోలీసులు వెళ్ళారు. తర్వాత ఇంకొక 100 మంది బృందం వెళ్ళారు. 400 మంది, అందులో ఇంక్లూడింగ్ గ్రేహౌండ్స్ ఉన్నారు, యాంటీ నక్సల్ స్క్వాడ్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందరూ కలిసి సర్చ్ ఆపరేషన్ చేయడానికి వెళ్ళారు. ఆ తర్వాత అదనంగా మళ్ళీ ఇంకొక 200 మంది యాడ్ అయ్యారు ఏపీ పోలీస్ నుంచి. మొత్తం 600 మంది పోలీసులు ఇంక్లూడింగ్ ఎస్పీతో సైతం అక్కడ వెతుకుతూ ఉంటే, ఆ కేసుకు సంబంధించి రెయిన్బోళ్ళు కష్టపడుతూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారు? వాళ్ళ మీదే తప్పుడు ప్రచారం చేయడానికి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎంత దిగజారిపోయిందనేది కూడా చూసాం. ఇప్పుడు కూడా ఈ సాయికృష్ణ కేసులో సరే సి నాగరాజు తప్పు చేసే ఉండొచ్చు, ఆ కేసుకు సంబంధించి వాళ్ళ అమ్మగారు ఇచ్చినటువంటి కంప్లైంట్ కావచ్చు, ఇవన్నీ నడిచాయి. దానికి సంబంధించి విచారణ జరగాలి. విచారణ జరిగిన తర్వాత వాస్తవాలు బయటికి రావాలి. సి నాగరాజుని అరెస్ట్ చేశారు, రాజమండ్రి జైలుకి తరలించారు, 14 రోజుల రిమాండ్ ఇచ్చారు. పోలీస్ రిమాండ్కి కూడా వాళ్ళు అనుమతిస్తారు రేపొద్దున్న. సీన్ రీకన్స్ట్రక్షన్కి సంబంధించి ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారు, ఇందులో ఏముంది వెనకాల అన్నీ బయటికి తీస్తారు. బాక్సో కేసు ఒక్కటి పక్కన పెట్టేసినప్పటికీ మిగతా మర్డర్ కేసు కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి కేసులు కావచ్చు, ఎన్డీపీఎస్ కేసులు కావచ్చు, వీటిలో ఏం జరిగింది, దాని వెనకాల ఎవరున్నారనేటువంటి విషయాలు తీస్తారు. ఎవరు అసలు సాయి కృష్ణని యాంటీ సోషల్ ఎలిమెంట్గా ఉపయోగించుకున్నారు అన్నటువంటి విషయాలు కూడా బయటికి తీస్తారు ఇప్పుడు సిట్ అధికారులు. ఇవన్నీ తీస్తూ ఉంటే వెనక నుంచి మాజీ డీజీపీ హస్తం, కోట్ల రూపాయల కుంభకోణం, ఏకంగా పెద్ద రియల్ ఎస్టేట్ దందా ఉంది, ఇందులో చాలామంది పెద్దలు ఉన్నారు, ఇలాంటి మాటలన్నీ తీసుకొచ్చి, అలాగే సిఐ నాగరాజ్ నిజాలు చెప్పకుండా ఉంటే ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఆఫర్ చేసేసారట. ఇలాంటి నెరేషన్స్ ఇస్తూ ఇక్కడ వ్యవస్థని ఒక కేసుకి ముడిపెట్టి ఒక వ్యవస్థ మొత్తాన్ని అవమానం పాలు చేసే పని జరుగుతోంది. అది పద్ధతి కాదు. డెఫినెట్గా ప్రజలు ఇవన్నీ గమనిస్తారు. గమనించి రేపన్న రోజు మళ్ళీ ఖచ్చితమైనటువంటి ఒక శిక్ష విధిస్తారు. అందులో ఎటువంటి అనుమానం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ వ్యవస్థ పూర్తిగా చెడిపోయింది అనేటువంటి ప్రచారం ఉధృతంగా మారితే మాత్రం దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ముందు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.